యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల గ్రామంలో ఉన్నాం. ఏంది నేలపట్ల గ్రామం అనగానే మీ అందరికి ఒక పేరు యాదకొస్తుంది. మీ అందరికి తెలుసు, జూనియర్ విమలక్క అంటారు, గద్దరన్న మనవరాలు కూడా అంటారు. ఇక మీ అందరికి అర్థమైపోయింది కదా స్వాతి గౌడ్ అని. మరి ఈ రోజు స్వాతి గౌడ్ దగ్గర మరిన్ని పాటలు పాడించుకోవడానికి, ఆమె గొంతును అందరికి పరిచయం చేయడానికి మాలో పరిమి ముందుకు వచ్చిన. మరి షురు చేద్దామా? నమస్తే చెల్లె. నమస్తే అక్క. ఎట్లున్నవే? మంచిగా ఉన్నా. ఎట్లా ఎప్పటికైనా మంచిగానే ఉంటావులే. నువ్వు పాడే పాటకే అందరూ ఉర్రూతలూగుతున్నారు. మరి మా అందరి కోసం నీకు ఫేమస్ తెచ్చిన పాట, అందరూ విన్న పాట, నీకు ఆదరణ తెచ్చిన పాట, మరి మా అందరి కోసం ఒకసారి. నిజంగా నమస్తే అందరికి. నిజంగా నాకు ఒక మంచి గుర్తింపు తెచ్చిన పాట అంటే నల్గొండ. నాది ఉమ్మడి నల్గొండ అని అందరికి తెలుసు చాలా మందికి. సో నేను నల్గొండ మీద పాట పాడితే చాలా వైరల్ అయింది ఆ పాట. సో మళ్ళీ ఒకసారి మన నల్గొండ పాటతో మళ్ళీ మేము ముందుకు. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ. నల్లరేగడి పల్లె బంగారం నా నల్లగొండ, పోరాటపు ఎర్ర సింధూరం నా నల్లగొండ. రజాకారుల పోరులోన రాజుకున్నా నిప్పుకుండా, చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ. వేల గురుతులు గుండె నిండా, కళాకారుల పూలదండ, అమరవీరుల కన్న నేల, తల్లి కడుపు చల్లగుండ. ఉత్తరాన యాదాద్రి, దక్షిణాన ఎల్లమ్మ, పానగల్లో సోమన్న, జానుపాడు సైదన్న. నాలుగు దిక్కుల దైవాలేరో నా నల్లగొండ, ఎంత మొక్కిన తనివి తీరాదో నా నల్లగొండ. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరు గడ్డేరో నా నల్లగొండ. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల పోరు గడ్డమ్మో నా నల్లగొండ. చూసిరా, నల్లగొండ అంటేనే అట్లుంటది. నల్లగొండలో మన మట్టి గొంతులు ఎట్లున్నాయి అంటే, ఒక్కొక్కరు పాట పాడుతుంటే ఉద్యమాల గడ్డ కాబట్టి అట్లా ఉంటది అనమాట. ఎట్లుంది పాట? మస్తుందిలే. మరి మరి అసలు చెల్లె ఏం చేస్తుంది, ఏం చదువుకుంది, ఎన్ని కష్టాలు పడ్డది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. చెల్లె మరి ఏం చదువుకున్నాను? నాది డిగ్రీ కంప్లీట్ అయిందాక రీసెంట్ గా. ఇక పాటల రంగాన్ని ఎంచుకొని ఇట్లా ముందుకు సాగుదాం అనుకున్నా. సో అదే రంగంలో సాగుతున్నా ఇప్పుడైతే. ఓకే, డిగ్రీ కంప్లీట్ అయింది. అసలు పాట పాడాలని నీకు ఎందుకు అనిపించింది? పాట ఎందుకు పాడాలనిపించింది అంటే, ప్రశ్నించే వాళ్ళు చాలా తక్కువ అయ్యారు. పాట విధంగా ప్రశ్నించే తత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పేసి నేను పాటల రంగాన్ని ఎంచుకోవడం జరిగింది. సో ఇప్పుడున్న ఫోక్ ఇండస్ట్రీలో నీలాంటి పాటలకి ఆదరణ ఉందా లేదా? ఇది ప్రశ్నించే పాటలు కాబట్టి ఖచ్చితంగా చాలా తక్కువ ఆదరణ లభిస్తుంది వీటి నుంచి. ఏదేమైనా మనం ఒక రంగంలో ముందు ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రశ్నించే తత్వం అవసరం కాబట్టి నేను ఈ పాటల రంగాన్ని ఎంచుకున్నా. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఒక 100 మార్క్స్ క్వశ్చన్ షీట్ ఉన్నప్పుడు మనం ఎంత 100 మార్క్స్ రాసినా గానీ 9.9 అనే ఇస్తారు. 100కి 100 ఎవరు ఇయ్యరు. కాబట్టి అందరూ నచ్చాలని లేదు, అందరికి నచ్చొద్దని రూల్ లేదు. ఎవరు ఎట్లా తీసుకుంటే అట్లా. నువ్వు ఈ ప్రశ్నించే గొంతునే ఎందుకు ఎంచుకున్నావు? ఎందుకు ఎంచుకున్నా అంటే, ఇక మీ అందరికి తెలుసు నేను పాడుతున్న పాటలు ఎలాంటివో మీ అందరు చూస్తూనే ఉన్నారు. నీ వాయిస్ లోనే ఆ తత్వం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అడిగే తత్వం అంటే, మాకు ఏ అన్యాయం జరిగినా గానీ అడిగే తత్వం ఓన్లీ నీ గొంతులో మాత్రమే ఉంది. ఇలాంటి గొంతులు చాలా తక్కువ దొరుకుతాయి అంటే ఉంటాయి. మన నల్గొండ చూసుకున్నా, కరీంనగర్ చూసుకున్నా, ఇంకెక్కడ చూసుకున్నా గానీ నీలాంటి గొంతులు మాత్రం చాలా తక్కువ ఉంటాయి. అందులో నీది పవర్ఫుల్ గొంతు అని అందరూ చాలా మంది అంటున్నారు. నేను కూడా వింటున్నాను. మంచి మంచి పాటలు కూడా పాడినాం. మరి మా అందరి కోసం ఒక్కసారి, మరి ఈ మధ్య అసలు ఎండాకాలం వచ్చినప్పటి నుంచి రైతులు చాలా బాధలు పడుతున్నారు. మరి వాటి గురించి ఒక మంచి పాట. ఓకే, తప్పకుండా. రతనాల రాసుల్లో రాజోలే తిరిగేటి రైతన్న బూజు పట్టిండో, ఉయ్యాల బాజారు పాలయ్యిండో, ఉయ్యాల. రతనాల రాసుల్లో రాజోలే తిరిగేటి రైతన్న బూజు పట్టిండో, ఉయ్యాల బాజారు పాలయ్యిండో, ఉయ్యాల. కడుపులో ఆకలి కన్నీటి మూటలై కూడులేక కుములుతుండో, ఉయ్యాల కాటికే కాలు జాపిండో, ఉయ్యాల కూడులేక తల్లడిండో, ఉయ్యాల కాటికే కాలు జాపిండో, ఉయ్యాల.
ఎక్సలెంట్. ఇప్పుడు Thank you, రైతుల అక్క. ఇప్పుడు ఎందుకంటే రైతుల కష్టాలు మామూలుగా లేవు. ఇది అందుకని ఎండాకాలం ఎండాకాలం కాబట్టి నీటి కోసం కొంతమంది అయితే చాలా తిప్పలు ఉన్నాయి. పంట వేసిన తర్వాత నీళ్లు లేక కొంతమంది ఆత్మహత్యలు కూడా జరుగుతాయి, చెప్పలేం. అవును. ఇలాంటివి కూడా ఉంటాయి. అవును. మరి నువ్వు ఇలాంటి పాటలు పాడుతున్నప్పుడు నిన్ను ఇప్పటి వరకు అభినందించిన వాళ్ళు ఎవరు? వాస్తవానికి చెప్పాలంటే నాకు పెద్దవాళ్ళ నుంచి అభినందన అంటే చాలా తక్కువ. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా నన్ను ఒక మంచి పేరు గుర్తింపు తీసుకొచ్చింది నాకు ఇన్స్టానే, ఇంకా వేరే ఎవరు కాదు. సో నా వంతు కృషి నేను చేసిన, నా వంతు సహాయం నా వంతు సహాయం నేను చేసుకున్నాక. వాస్తవానికి చెప్పాలంటే నా పాటలు నేను బయట పెట్టుకోవాలని చెప్పేసి ఒక ఇన్స్టాని నేను నమ్ముకొని అడిగేసిన. నాకు ఇప్పుడు 92,000 మంది అడుగు నాకు దక్కింది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికి. నిజంగా 90,000 మంది మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ అక్క. చాలా మంది ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్లు అంటే వాళ్ళందరూ కూడా కొనుక్కుంటున్నారు, అంటే ఫాలోవర్స్ ని కొనుక్కుంటున్నారు అని చెప్పేసి నేను వింటున్నా. అది ఎంతవరకు నిజమో అబద్ధమో అనేది నాకు తెలీదు. కానీ నీ విషయంలో మాత్రం నీకు నిజంగా నీ అంతలో నువ్వు సంపాదించుకున్నావు కదా, అసలు చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ అక్క. మరి ఇప్పుడు నీ గొంతులో నువ్వు విప్లవ పాటలు అంటే ఎలా పాడతావంటే, నువ్వు పాడినవంటే గజ్జగట్టి గొంగలేసి ఎగిరినట్టుంటది. మరి మా అందరి కోసం ఒక ఉద్యమం పాట. ఓకే అక్క, తప్పకుండా. తల్లి తెలంగాణమ తను వెళ్ళామా ప్రాణమా, తల్లి తెలంగాణమ తను వెళ్ళామా ప్రాణమా, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ, గర్భాన సింగరేణి గలమూన మధురవేణి, ఆ సిరుల గిరులతోని కురులల్లుకున్న రాణి, ముక్కోటి వందనాలు ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు, తల్లి తెలంగాణమ తను వెళ్ళామా ప్రాణమా, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమ, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమా. స్వాతి, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు ప్రెసెంట్ అయితే? ప్రజెంట్ నేను సిస్టమ్ వర్క్ చేస్తున్నాక ఇక దాంతో పాటే పాటల రంగాన్ని కొనసాగిస్తున్నా. పాటల రంగం అంటున్నావు, ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఏమైనా ఛాన్సెస్ వచ్చినాయా నీకు? నిజంగా వాస్తవానికి చెప్పాలంటే నాకు ఇంత ముందుకు స్వాతి అంటే ఎవరో తెలియదు. ఇప్పుడు చాలా మంది గుర్తిస్తారు కాబట్టి నాకు ఈ తరహాలో అయితే కొంచెం ఛాన్సెస్ అయితే ఇప్పుడు వస్తున్నాయి అక్క. స్వాతి అంటే ఎవరో తెలియదు, జూనియర్ విమలక్క అంటే అందరికి తెలుసు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. జూనియర్ విమలక్క అంటే మా స్వాతి గౌడ్ అని అందరికి తెలుసు. థ్యాంక్ యూ అక్క. నీకు అట్లనే పేరుంది కదా ప్రెసెంట్ అయితే. అవునక్క. సో మరి ఫస్ట్ యూట్యూబ్ లో ఛానల్ అంటే యూట్యూబ్ లో నీకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఛాన్స్ ఇచ్చింది అంటే నాకు, నేను ఫస్ట్ ఛాన్స్ నేను గౌడ సాంగ్స్ అట్లా వాడిన. అవి నాకు ఇంతకు ముందు ఇన్ఫ్లుయెన్సర్ కాకముందు నుంచే నాకు కొంతమంది అన్నలు నా గొంతు విని పిలిపించి పాడించిండ్రు. సో ఇప్పుడు రీసెంట్ గా నేను నక్షత్ర మ్యూజిక్ లో వాడడం జరిగింది, మన మల్లన్న సాంగ్ వాడడం జరిగింది. సో అది అయితే చాలా బాగుంది ఆ పాట మాత్రం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఆ పాట మా అందరికి. ఓకే అక్క. ఒగ్గుడోళ్ళ సప్పుడు కొమిరెలి మల్లన్న, గజ్జల్ల లాగులు దయగల మల్లన్న, జగ్గీల మూతలు కొమిరెలి మల్లన్న, పసుపు బండారి పట్నము దయగల మల్లన్న, ఒగ్గుడోళ్ళ సప్పుడు కొమిరెలి మల్లన్న, గజ్జల్ల లాగులు దయగల మల్లన్న, జగ్గుల మూతలు కొమిరెలి మల్లన్న, పసుపు బండారి పట్నము దయగల మల్లన్న, వారము గోరె దండి వారము గోరె నిండొక్క పొద్దులు దండిగా నీకు పూజలు, ఒగ్గుడోళ్ళ సప్పుడు కొమిరెలి మల్లన్న, గజ్జల్ల లాగులు దయగల మల్లన్న, జగ్గుల మోతలు కొమిరెలి మల్లన్న, పసుపు బండారి పట్నము దయగల మల్లన్న. ఎక్సలెంట్. ఈ పాట నిజంగా చెప్పాలంటే ఆ పాట వచ్చినాక నీకు మంచి పేరు వచ్చింది కదా. ఓకే, ఈ అమ్మాయి కూడా యూట్యూబ్ లో పాటలు పాడగలదు, ఓన్లీ ఇన్స్టాలనే కాదు యూట్యూబ్ లో కూడా పాడగలదు అన్న చిన్న ఇది అందరికైతే వచ్చేసింది. సో నీకు ఇంత మంచి పాట అవకాశం ఇచ్చింది, ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఎలా వచ్చినాయి అవకాశాలు? అవకాశాలు ఇంకా అంటే వస్తున్నాయి అక్క. మేము ఎక్కువ సిపిఎం పార్టీలో తిరగడం అందరికి తెలుసు, విప్లవ పాటలు ఎక్కువ వాడుతూ ఉంటాను. సో విప్లవం నుంచి కూడా నాకు సిపిఎం వాళ్ళు కూడా నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు. బట్ ఆ టైంలో నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల నేను వెళ్ళి పాడలేకపోయినా, నా వల్ల వేరే వాళ్ళకి దక్కింది ఆ ఛాన్స్. సో హ్యాపీ. నన్ను ఫస్ట్ ఒకసారి నన్ను అడిగినరు అంటే నాకు చాలా హ్యాపీ. నేను కాదు అంటే వేరే వాళ్ళకి ఇచ్చారంటే అది నాకు హ్యాపీ. సో ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళంతా కూడా ఓన్లీ ఫోక్ సాంగ్స్ అంటే జానపదాలు పాడుతున్నారు, ఇలాంటి పాటలు ఎవరు పాడట్లేదు. మరి నీకు ఇక్కడ అవకాశాలు ఎలా ఉన్నాయి?
అవకాశాలు ఏముంటాయి అక్క, ఇప్పుడు మనము ఒకరిని నమ్ముకొని మనం బయటికి రాలేదు కదా, మన సొంత తరహాలో మనం బయటికి వచ్చినాము. అవకాశాలు వస్తాయి పోతాయి, అవి తర్వాత ముచ్చట, మనకంటూ పేరు నిలిచిపోవాలి ఎప్పటికీ. సో దాని విధంగా నేను ప్రయత్నం, నాకెవరు అవకాశం ఇస్తారు, నన్ను ఎవరు పిలిచి ఇస్తారు అనేది అయితే కాదు. ఇప్పుడు నార్మల్ గా ఖచ్చితంగా చేస్తావు. మరి ఇప్పుడు నార్మల్ గా ఫోక్ ఇండస్ట్రీలో ఎలా అవకాశాలు వస్తున్నాయి? ఎలా అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి అవకాశాలు వస్తున్నాయి. ఎలా అంటే ఇప్పుడు ఒక ఆమె వాడుతుంది, ఆమె వాడినాక మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకో లేకపోతే వాళ్ళ చెల్లెకో అక్కకో పిలిచి వాళ్ళ సొంత రిలేషన్ కే ఇప్పించుకుంటారు. ఎంతసేపు ఎవరికైనా బయట తీసుకురావాలని ఎవరికి ఉండదు. అవును. సో అదే నడుస్తుందని చెప్తాను అయితే. కానీ నేనేమంటున్నా అంటే మంచి మంచి మట్టి గొంతులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఈ మధ్య వచ్చిన మట్టి గొంతులు కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. దేవుళ్ళ పాటలు అంటే అమ్మవారి పాటలు పాడిన వాళ్ళు, అలాగే నార్మల్ గా ఫోక్ సాంగ్స్ పాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఇంకా అవకాశాలు మళ్ళీ రావట్లేదు. ఒక పాటతోనే కొంతమంది ఆగిపోతారు, కొంతమంది ఏమో కంటిన్యూ అయిపోతున్నారు. మనలాంటి వాళ్ళకి అవకాశాలు రావట్లేదు. మరి ఈ తరహాలో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనకంటే అవకాశం పిలిచి అయితే ఎవరు ఇయ్యారు, అది పక్కా, అది గ్యారెంటీ. మనకు మన వంతు కృషి బయటికి రావాలి అంటే సోషల్ మీడియా చాలా ఉన్నాయి అక్క. ఇంత ముందు అంటే సోషల్ మీడియా లేదు. ఇప్పుడు యూట్యూబ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది, చాలా ఉన్నాయి. మన వంతు పాటలు ఏమైనా ఉంటే దాంట్లో పెట్టండి, అవకాశాలు అంటూ మన ఇంటికి వస్తాయి అని చెప్తాను. సో మరి ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీల గురించి ఒక పాటగారి అంటే ఒక పాటగాడు, ఒక పాటలు పాడే వ్యక్తి గురించి నువ్వు పాడాలంటే ఎలాంటి పాట పాడతావు? ఒక కళాకారుల మీద ఒక పాట అయితే అడుచుకుంటా. పాడు. కళాకారులంటే కలుమషం లేనోళ్ళనందరూ అనుకుంటారు, నిలువెల్ల కొందరికి విషం ఉంటదా అనేది మనలో మనకే తెలిసి ఉంటది. ఎదుటి వాళ్ళతో ఎట్లా మెదలాలో గట్లనే మెదులుతుంటారో, మనలో మనని మోసం చేసుకునే తీరు ఎన్నడూ మరిచిపోతామో. పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక కల ఉంటది, అది నిజములే. ఎదుటి వాణ్ణి తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదుగలేములే. ఎదుటి వాణ్ణి తక్కువ అంచనేసుకుంటే ఎన్నటికీ ఎదుగలేములే. ఈ పాట ఇది కళాకారుల గురించి. మరి పాటమ్మ గురించి పాట పాడమంటే ఒక గొంతులో, నీ గొంతులో ఒక పాట కావాలి. ఓకే అక్క, తప్పకుండా. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నావు, దొంగ నేతల కింద వంగి దండం పెట్టి అడక తింటున్నావు. మతి గతి దప్పేనా, స్వరము శృతి దప్పేనా, రాజకీయ వ్యభిచార రంపిలో పడ్డావు, ఎందుకే పాటమ్మ హేళనవుతున్నావు. గల్లి సిన్నాదైన ఘనమైన పాట పల్లె కన్నీరాగి పసందుగా ఉందా, వేలాది కవితల నోరు పడిపోయిందా, వయసు మళ్ళీ మనసు సోయి దప్పుతుందా, గాగిచ్చన్న గిరి మల్లె ఉరి పెట్టుకున్నదా, పదవి కొరకే పాట పాషి కూడైనదా. ప్రశ్నించే తత్వాన్ని సంపుకొని పాటమ్మ ఊరేగుతున్నో, దొంగ నేతల కింద వంగి దండం పెట్టి అడక తింటున్నో. సూపర్. ఈ పాట కోసమే నేను ఇంతసేపు వెయిట్ చేసింది. అవును, ఇంతకీ నిన్న అసలు జూనియర్ విమలక్క అని ఎందుకన్నారు? ఎందుకన్నారంటే నేనేమన్నా అనమని అడిగితే అలానే అది కదా. ఎవరిచ్చారు నీకు ఆ పేరు? ఎవరిచ్చారు అంటే ప్రజలు ఇచ్చిండ్రు. నేను పాడుతున్న పాట చూసి నీ గొంతు ఆమె గొంతు ఒకలా ఉంది. ముందుగా ఎవరిచ్చారు? ముందుగా అంటే నాకు ఎవరో అక్క ఈ పేరు ఎవరో పెట్టిండ్రు, నాకైతే ఛానల్ వాళ్ళు ఎక్కువ పెట్టిండ్రు నాకు తెలిసి. మీ యూట్యూబ్ ఛానల్స్ నన్ను వెతికి ఆ పేరు పడేసింది నాకు ఒకటి. సో నాకైతే నిజంగా హ్యాపీ, అంత పెద్ద వ్యక్తులతో పోల్చడము. నువ్వు విమలక్కని కూడా కలిసినావు కదా? కలిసిన. ఎట్లా అనిపించింది? విమలమ్మ కూడా నన్ను ఒక బిడ్డ లెక్క దగ్గరికి చేసుకొని బిడ్డ నా పేరు నువ్వు పెట్టుకున్నావు, నిజంగా నువ్వు మంచి స్థాయిలో ఉండాలని చెప్పింది. నాకైతే నిజంగా హ్యాపీ అది. సో సేమ్ విమలక్క లెక్కనే పాట పాడతావు. మరి మా అందరి కోసం విమలక్క పాట ఒకటి. ఓకే అక్క, తప్పకుండా. సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో, మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో, మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన. గడ్డి పూలు సిగ నిండా తురిమి పంచుతున్న వాసనో, ఆయటి ఓనంగా జీవరాశులు ఎదకొచ్చే వాసనో. సినుకు సినుకు కురిసిన నేలన చిత్రమైన వాసన, అది మల్లెల గంధం అవునో కాదో, మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన, ఈ మట్టి పిల్ల వాసన.
సూపర్, నిజంగా అక్క వాడినట్టే అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అంత మంచి పాట. నీకు ఇక్కడ నల్గొండ డిస్ట్రిక్ట్ లోనే నీకేదో అవార్డు కూడా వచ్చినట్టు విన్నా నేను. అసలు ఆ అవార్డు ఎందుకు ఇచ్చారు నీకు? అవార్డు అని కాదక్క, ఇప్పుడు నేను పాడుతున్న పాటలు, నా మాట, నా విధానం చూసి నన్ను నిజంగా యాదాద్రి భువనగిరికి పిలిపించి రాష్ట్ర అధ్యక్షుల వారు నాకు సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఇంత చిన్న వయసులో నువ్వు ప్రశ్నించే పాటలు నేర్చుకున్నావు, మన గౌన్ల కులం అయి ఉండి నువ్వు ఇంత ముందడుకు వచ్చి ఒక మా గౌన్లాడి బిడ్డగా నువ్వు ఇంత ధైర్యంగా ముందు పోరాడుతున్నావు పాటలతో అని చెప్పేసి నాకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర అధ్యక్షుల వారు. నిజంగా నాకైతే హ్యాపీ ఆ రోజు చాలా. సో ఇప్పుడు నువ్వు సర్టిఫికేట్లు తీసుకున్నావు, ఇంత మంచి పాటలు పాడుతున్నావు, నీకు ఇంత మంచి గొంతు ఉంది, మరి ఎందుకు అవకాశాలు వస్తలేవు? అవకాశాలు ఇప్పుడిప్పుడే అందుకుంటున్నాక, నేనైతే ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నా. ఒక్క ఛానల్ కాదు నువ్వు ఇంటర్వ్యూస్ చేసింది, ఒక్క ఛానల్ అంటే ఏమనుకోవచ్చు, గిన్ని ఛానళ్ళ కనిపిస్తున్నావు, నీకు ఇంత మంచి వాయిస్ ఉంది, మరి ఎందుకు నీకు ఆ అవకాశాలు ధరికి ఇంకా రావట్లేదు? ఇప్పుడు ఒక మనిషి ఫేమస్ అవుతుందంటే కొన్ని వేల మంది వాళ్ళ ఇంట్లో నిలబడి, వాళ్ళ ఇంటి ముందు నిలబడి వీడియోలు తీసి జనాలకు పరిచయం చేస్తూ ఉంటారు. అందరూ గదే అనుకుంటా నేనైతే. ఇంకా ఎవరు సొంతంగా పిలిచి ఎవరు ఇస్తారు అక్క అవకాశాలు అంటే ఎవరు ఇయ్యారు. మన సొంతంగా ప్రయత్నం చేస్తేనే అది ముందుకెళ్తుంది. మన పాట మనము సొంతంగా రాసుకొని ఏదైనా పాట మనం సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే అది ఒకవేళ అదృష్టం బాగుండి వైరల్ అయితే అక్కడి నుంచి అవకాశాలు రావచ్చు అని చెప్తాను నేనైతే. సో నువ్వు ఈ ఉద్యమాల పాటలు ఎక్కువ పాడతావు కాబట్టి మా ప్రేక్షకుల కోసం ఇంకొక పాట. ఓకే అక్క, తప్పకుండా. ఆడపిల్లల మీద పాడుకుందాము. పాడు. ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ, నాగమల్లెలో తీగ మల్లెలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ, నాగమల్లెలో తీగ మల్లెలో. ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ, నాగమల్లెలో తీగ మల్లెలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ, నాగమల్లెలో తీగ మల్లెలో. పొద్దున్నే లేచి ఇల్లంతా ఊడ్చి పొయ్యికాడి మంటకు పొగసూరుతుంది, అమ్మ చేతి కింద చేదోడుగుంటుంది, అమ్మ చేతి కింద చేదోడుగుంటుంది. పొద్దున్నే వాకిళ్ళ ముగ్గై వెలిసే నాగమల్లెలో తీగ మల్లెలో, పెరటిలోన పూల మొక్కై ములిసే నాగమల్లెలో తీగ మల్లెలో. ఆడపిల్ల ఇంటి దీపమోయమ్మ, నాగమల్లెలో తీగ మల్లెలో, అమ్మలోని ప్రతిరూపమోయమ్మ, నాగమల్లెలో తీగ మల్లెలో. నిజంగా నువ్వు పాడుతుంటే అట్లనే వినాలనిపిస్తా ఉంది. ఇంకా వాడితే బాగుండు అనిపిస్తుంది. నీకు ఎక్కువ ఎట్లాంటి పాటలు అంటే బాగా ఇష్టం? నేను మీరు అందరు చూస్తూనే ఉంటారు నా దాంట్లో చాలా వరకు విప్లవ పాటలు ఎక్కువ ఉంటుంటాయి. నాకు విప్లవ పాటలు అంటే చిన్నప్పటి నుంచి నేను విప్లవం దాంట్లో పెరిగిన కాబట్టి, సో అవి నాన్న పాడుతుంటేనో లేకపోతే నాన్న ఇంకా కాలి గజ్జ కట్టి గుంగడేసి ఆయన స్టేజ్ల మీద ఎగిరినప్పుడు మమ్మల్ని తోడుదొలకపోతుండే. డాడీ అంటే ఇప్పుడు నాన్న ఉద్యమంలో పాల్గొన్నప్పుడు నువ్వు కూడా ఉన్నావా? నువ్వు కూడా తిరిగినావా? నేను చిన్న పిల్లనప్పుడు, మేము పుట్టక ముందు నుంచి నాన్న అదే పార్టీలో అదే కొనసాగుతుంది. మేము చిన్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా అందులోనే ఉన్నాడు. అవును, ఇప్పుడు నాన్న ఉద్యమంలో పాల్గొన్నాడు కదా, మరి ఇప్పుడు కళాకారంగా ఆయనకి ఉద్యోగం ఉందా? ఏం లేవు ఉద్యోగాలు అలాంటివి ఏం లేవు. పోయి ఎంతసేపు డక్కి కొట్టుడు పాట వాడు బయటకు వచ్చుడే ఉంది తప్ప ఆయనకంటూ ఉద్యోగం స్పెషల్ ఉద్యోగం అంటే ఇలాంటివి ఏం లేవు. నాన్న ఏం చేస్తారు మరి? నాయన ఇప్పుడు వ్యవసాయం. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ కూడా వ్యవసాయం. ఎంతమంది మీరు? మొత్తం 5 అమ్మాయిలం అక్క, ఆడపిల్లలం. నేను సెకండ్ పర్సన్, అక్కది మ్యారేజ్ అయిపోయింది, ఇంకా 3 ఉన్నారు. చాలా కష్టమే అయితే. అవునక్క, ఒక్క పిల్లని పంపించుడే మస్తు కష్టంగా ఉంది, ఇప్పుడు మళ్ళీ 4 అంటే ఎంత కష్టం. సో పెద్ద అక్కకి పెళ్ళయింది, ఎంతమంది పిల్లలు? 2, ఒక బాబు ఒక పాప. ఓకే, అక్క ఇప్పుడు ప్రెసెంట్ ఇంట్లోనే ఉంటుందా? అక్క ఇంట్లోనే ఉంటుంది, బావ బ్యాంక్ మేనేజర్. ఇంకో మాట కూడా విన్నా, నీకు అక్కలంటే కూడా చాలా ఇష్టం అంట, మరి అక్కల పైన కూడా ఒక పాట. ఓకే అక్క, తప్పకుండా. అక్క అనే పిలుపులోనే అమ్మ ఉందిరా, అక్క తోడ బుట్టలేని జన్మ దండుగేనురా. అక్క అనే పిలుపులోనే అమ్మ ఉందిరా, అక్క తోడ బుట్టలేని జన్మ దండుగేనురా. నువ్వు చిన్ననాటి జ్ఞాపకాలు తట్టి లేపరా, నువ్వు చిన్ననాటి జ్ఞాపకాలు తట్టి లేపరా. అక్క చూపినట్టి ప్రేమ నువ్వు గుర్తు చేయరా. అక్క అనే పిలుపులోనే అమ్మ ఉందిరా, అక్క తోడ బుట్టలేని జన్మ దండుగేనురా, అక్క తోడ బుట్టలేని జన్మ దండుగేనురా. మరి చెల్లి విప్లవం పాటలు ఉద్యమాల పాటలు మస్తు వాడుతుంది కదా, బ్యాక్ టు బ్యాక్ మీకోసం ఒక 5 సాంగ్స్ కంటిన్యూగా. కడుపు నిండా తిండి లేకపోయినా, దప్పు దరువుతో ఆకలే మరిసినా, మనసు నిండా రంది ఎంత ఉన్నా, జనబాట పాడి బాధనే మరిసినా. నేను వాడితే జనమంతా సప్పట్లురా,
నేను పాడితే జనమంతా సప్పట్లురా, నా బతుకులున్నాయి సీకట్లురా, చల్ మనసులున్న మాట తెలుపుతున్నా, పాటనై ప్రతి పల్లె తిరుగుతున్నా, జ్ఞాపకాల పల్లె బాటనైనా ప్రజల బాధలే పాట వాడుతున్నా. సూపర్ ఈ పాట. నెక్స్ట్ విలేకరుల మీద ఒక పాట పాడుకుందాం అక్క. ఎందుకంటే నా కోసం చాలా మంది విలేకరులు నా ఇంటికి వచ్చి నన్ను బయటికి తీసి జనాలకు పరిచయం చేస్తారు కాబట్టి వాళ్ళ కోసం ఒక పాట. ఓకే. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది రన్నా, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది రన్నా, పొద్దు పొద్దున పొద్దు పొడుపు వైతవు, నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు, పొద్దు పొద్దున పొద్దు పొడుపు వైతవు, నువ్వు నిద్ర నొదిలి పెన్ను పేపర్ అందుకుంటావు, లోకమంతా సుడిగాలై జుట్టి వస్తావు, లోకమంతా సుడిగాలై జుట్టి వస్తావు, ఆ కబురులన్నీ మూట గట్టి మోసుకొస్తావు, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది రన్నా, నాలాంటి మట్టిలోని రత్నాలు వెలికి తీస్తావు, ఈ మట్టి మనిషి బతుకు మారే రాత రాస్తావు, రాతి గుండెనైన మార్చె రాగమైతావు, రాతి గుండెలైన మార్చె రాగమైతావు, జాతి మేలుగోరే చైతన్య గీతమైతావు, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది రన్నా, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పది రన్నా. సూపర్. ఈ పాట అమ్మ మీద వాడుకుందాం అక్క. అమ్మా నీ పనికి సెలవు లేదమ్మా, ఇంట్లెంత పనికైనా విలువ లేదమ్మా, అమ్మా నీ పనికి సెలవు లేదమ్మా, ఇంట్లెంత పనికైనా విలువ లేదమ్మా, ఇడిసేటి బట్టలను ఉతికేటి బండవు, ఇడిసేటి బట్టలను ఉతికేటి బండవు, ఆకలన్నప్పుడల్లుడికేటి కుండవు, అమ్మా నీ పనికి సెలవు లేదమ్మా, ఇంట్లెంత పనికైనా విలువ లేదమ్మా, అమ్మా నీ పనికి సెలవు లేదమ్మా, ఇంట్లెంత పనికైనా విలువ లేదమ్మా. ఉద్యమం పాట. ఓకే అక్క. వీరుల్లారా వీర వనితల్లారా, అమ్మారునము కైరనములురిగినారా, వీరుల్లారా వీర వనితల్లారా, అమ్మారునము కైరనములురిగినారా, ఆకాశ గంగా పాలదారలై ఉయ్యాలో ఉయ్యాల, పసిడి రాసుల పంట కాల్వలై ఉయ్యాలో ఉయ్యాల, మా నాగలి కర్రు వాడి మీరై, మాలో నెత్తురు వేడి మీరై, ఉద్యమాడుగుల వడి వడి మీరై, పిడుగులు పడ్డా ఉప్పెన మీరై, అన్నల్లారా ఓ సెల్లెల్లారా, ఈ గడ్డ మీద వారసత్వ బిడ్డలారా, వీరుల్లారా వీర వనితల్లారా, అమ్మారునము కైరనములురిగినారా, అమ్మారునము కైరనములురిగినారా. ఎక్సలెంట్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ అక్క. ఇంకా 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 ఉద్యమాల పాటలు. ఇంతకీ స్వాతి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ప్రజెంట్? నేను ఒక గొప్ప సింగర్ కావాలని కోరికుండే నాకు. సో అది అవుతుందా కాదా చూద్దాం. దాన్ని అట్లా ఎప్పుడు నెగిటివ్ మాట్లాడదు. అవుతుందా కాదా కాదు, అయితా నేను ఒక గొప్ప సింగర్ అవుతా, నేను ఒక జూనియర్ విమలక్కన్ అయితా అని అనుకోవాలి, కానీ అయితేనే కాదా చూద్దాం. ఏంది నా కాన్ఫిడెన్స్ అయితే గట్టిగా ఉంది అక్క, అయితా అని. సపోర్టే లేదంటావు కదా. సో నువ్వు ఎదుర్కొన్న సమస్యలు ఏంది స్వాతి? ఎదుర్కొన్న సమస్యలు అంటే, నేను ఫస్టే నేను ఒక మాట చెప్పిన, ప్రజా సమస్యల పైన ఏ పాటలు ఉన్నా నేను పాడతా అని చెప్పిన. అవి పాడుతూనే ఉన్నా నేను. కానీ అందరికి నచ్చాలని రూల్ లేదు, నచ్చొద్దని రూల్ లేదు. కొంతమంది పాజిటివ్ గా తీసుకుంటారు, కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు. కానీ ప్రెసెంట్ అయితే నీకున్న సిచ్యువేషన్ లా నువ్వు పాడే పాటలకి 100% 99% నీకు పాజిటివ్ వస్తుంది. ఎక్కడో 1% ఎవడో పడనోడు నెగిటివ్ పెడుతున్నాడు. వాళ్ళు ఎందుకు పెడుతున్నారు అంటే, ఆయనకు అలాగుంటాయి ఆయన వీడియోలు చూసేటి, మాలాంటి వీడియోలు ఆయన చూడరు, ఆయన వీడియోలు అలాగుంటాయి. ఇక అట్లాంటి ఆయనకు ఇలాంటి పడే కాబట్టి ఏదో మనం ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు పెట్టవలసింది తప్ప ఇంకా అంతకు మించి అయితే నాకు నెగిటివిటీ అయితే ఎక్కలేదు. సొంతం నన్ను అక్క చెల్లె లెక్క చూసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి నేనేం చెప్పదలుచుకోలేదు. సో ఆల్మోస్ట్ నీకు అన్ని పాజిటివ్ వస్తున్నాయి, కొంచెం అక్కడక్కడ నెగిటివ్ వస్తున్నాయి కానీ ఆ నెగిటివ్ కూడా ఆల్మోస్ట్ అయిపోతాయి. సో నువ్వు బాగా అంటే ఎమోషనల్ అయిన పాట ఇప్పటి వరకు ఎప్పుడు కూడా
ఎక్కడ విన్నా గానీ ఈ పాట వినగానే నేను ఒక ఎమోషనల్ అయిపోతా అన్న పాట మా అందరి కోసం. నిజంగా అది నల్గొండ పాటనే అక్క. వాస్తవానికి చెప్పాలంటే చాలా మంది నాకు గుర్తింపు తీసుకొచ్చిన పాట అది. నేను ఎక్కడ చౌటుపల్లి లోకల్, నాది చౌటుపల్లి కదా లోకల్, నేను అక్కడ తిరిగినా కానీ నన్ను గుర్తుపడతారు. నువ్వు ఉమ్మడి నల్గొండ బిడ్డవు కదా అమ్మా, నువ్వు ఇటు ఎందుకు తిరుగుతున్నావు, నువ్వు నేను ఇది అనుకోలే నీ ఊరు, నేను నల్గొండనే అనుకున్నా అని చెప్పి అంటా ఉంటారు. ఒక సొంతం చెల్లెలాగా ఒక అక్కలాగా నన్ను చూస్తూ ఉంటారు. నాకు నిజంగా హ్యాపీ. అది నాకు ఎమోషనల్ ఎప్పటికీ ఎమోషనల్ స్టోరీ అది నాకు. ఆ పాట గుర్తుపట్టినా గానీ ఈ అమ్మాయి ఈ పాట పాడింది, ఈ పాట ఫేమస్ అయింది అందుకే అని చెప్పేసి అందరు అంటుంటారు. సో ఫస్ట్ రీల్స్ లో ఈ పాటని వాడినావు. ఫస్ట్ అంటే నేను గద్దర్ తాత మన ఆడోళ్ళ మీద చాలా పాటలు రాసిండు. వాళ్ళు ఎంత పని చేసినా ఏముండదు కాబట్టి వాళ్ళ కోసం ఒక పాట రాసిండు. ఆ పాట వాడినందుకు అది వైరల్ అయింది. దాని తర్వాత ఇంకా నేను అట్లా అందుకున్నాను అనమాట జనాన్ని. గద్దర్ అని చూసినావా? గద్దర్ తాత నేను చిన్నప్పటి నుంచి కలవాలని చాలా ఇష్టం ఉండే, కానీ అమ్మ వాళ్ళు ఉండి చదువు తర్వాత పాట అన్నట్టుగా నన్ను చదువులో వదిలేస్తే నేను అట్లా పోయిన తప్ప, లేకపోతే నేను పెద్దవాళ్ళతో ఉద్యమాలు. గద్దర్ అన్నలా నీకు బాగా నచ్చే విషయం? ఆయన ధైర్యం నాకు చాలా ఇష్టం. ఆయన 25 ఏళ్ళు ఆయన ఒక తూటాన్ని వెన్నుపూసలో పెట్టుకొని అంత ధైర్యంగా ముందడుగేసి పాట పాడి కాలి గజ్జె కట్టి ఎదిరించిన పాటలు పాడింది. సో అది నాకు చాలా ఇష్టం. సో అదే రక్తం నీలో ప్రవహిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. మరి విమలకలో నీకు నచ్చిన విషయం ఏంది? విమలక కూడా సేమ్ ఒక ఆడబిడ్డ అయి ఉండి కూడా ధైర్యంగా ముందడుగేస్తుంది. సో వాళ్ళందరినీ నేను ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ రోజు నేను కూడా ఒక అడుగు ముందుకేసిన. సో నాకు అది ఒక ఇన్స్పిరేషన్ వాళ్ళ నుంచి. ఓకే, నువ్వు బాగా సంతోషపడిన విషయం ఏంది? సంతోషపడ్డది కూడా ఏంటి అంటే, ఇంతకు ముందు స్వాతి అంటే ఎవ్వరికి తెలియదు, స్వాతి గౌడ్ అంటే ఎవరికి తెలియదు వాస్తవానికి. ఇప్పుడు నేను ఎక్కడికి తిరిగినా గుర్తుపడుతున్నారు చూసినావా, అదే నాకు చాలా హ్యాపీ మూమెంట్. ప్రతి ప్లేస్ లో నాకు స్వాతి గౌడ్ అని చెప్పేసి ఇట్లా అదొక ఎమోషనల్ మనకు అంతే. ఇంకా ఇదే ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా ఈ పాట నువ్వే వాడినావు కదా అంటే లోపల వాస్తవానికి చెప్పాలంటే, నేను ట్రావెల్ చేసినప్పుడు బస్లలో గానీ ఎక్కడైనా ట్రావెల్ చేసినప్పుడు నా పాటలు నేను ఎక్కిన తర్వాత నా పాటలు నా ఐడి పెట్టి ఓపెన్ చేసిన ముందు ఇది నువ్వే కదా అని చెప్పి అడుగుతారు. నాకు అది నిజంగా హ్యాపీ అక్క, చాలా హ్యాపీ. మరి నువ్వు చాలా బాధపడ్డ క్షణాలు ఏంటి? బాధపడ్డ క్షణాలు అంటే నాకైతే ఏం పెద్దగా ఏం లేవు అక్క. ఇక ఇంట్లో సిచ్యువేషన్స్ అప్పుడప్పుడు అవి కొంచెం, నాకే పెద్దగా బాధలు అంటే ఏం లేవు, కానీ మేము ఆడపిల్లలం కదా, ఎవ్వరం ఒక్కళ్ళమన్నా బయటికి రాలేకపోతున్నాం, ఇంత టాలెంట్ ఉండి కూడా అడుగంటి పోతున్నాం అని చెప్పేసి ఒక్క బాధ తప్ప నాకు అంతకు మించి బాధలు ఏం లేవు. చూసినా పాడితేనేమో గొంతు ఇంత పెద్ద పెట్టి వాడుతుంది, మాట్లాడితేనేమో గిద్దెది బాధలాగా చెప్పాలి. బాధలకు ఇవ్వాలంట. ఏం లేదు, సిచ్యువేషన్స్ ఏం లేవు, నువ్వంతా నీకంతా కూడా మంచిగా జరుగుతుంది. ఆ దేవుడు ఎప్పుడు నీతోటే ఉంటాడు. మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇట్లానే ఉంటది కాబట్టి మంచోళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుంది స్వాతి, మళ్ళాంటి వాళ్ళకి అది గుర్తు పెట్టుకో లైఫ్ లో. సో ఇంతకీ మన స్వాతి గౌడ్ గోల్ ఏంది? గోలు కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి. కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి, అదే నా గోల్ ఎప్పటికైనా. నా గొంతుతో కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి, అది ఇది మెయిన్. ఇక ఎట్లయినా నువ్వు ఒక పెద్ద పాటకారివి కావాలి, అంతేనా? అంతే. సరే, మరి స్వాతి ఇన్ని పాటలు పాడింది, మరి మీ అందరి కోసం కూడా నేను ఒక పాట పాడతా. తప్పకుండా. అది ఇన్స్టాలో బాగా వైరల్ అవుతుంది. అది రాము రాథోడ్ అండ్ లిఖిత చేసిన డాన్స్, మన ప్రవక్క పాడిన పాట అనమాట. సో చాలా బాగుంటది పాట, రాము రాథోడ్ దాంట్లో వచ్చింది. అద్దాలా మేడలున్నాయే, మేడల్లా మంచి సీరలున్నాయే, సీరల్లో రైకలున్నాయే, కొనిపిస్తా నాతో బొంబాయి రాయే, రాను నే రాను రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాను బొంబాయికి రాను, రాయ రాయ పిల్ల రంగుల రత్నం ఎక్కించి జాతరంతా చూపిస్తా, రాను రాను పొలగా రంగుల రత్నం ఎక్కించి నన్నాగం జతవంట రాను, అందుకే రాను రాను గాజాతర రాను, రాను నేనాగంగాను, రాను గాజాతర నేను, రాను నేనాగంగాను. సూపర్ కదా, ఇద్దరం కలిసి పాడ. అసలు పాడవు కదా సామాన్యంగా నేను ఫోక్ సాంగ్ తక్కువ దూరంగా ఉంటా. అయితే నీకోసం ఇప్పుడు ఒక్క పాట, మన ప్రవక్క వాడిన సాంగ్ అది, మీ అందరి కోసం JDL మ్యూజిక్ లోనే ఈ పాట హైలైట్ అన్నమాట. సో మా చెల్లె కోసం ఒక్కసారి. నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మ,
కన్నే మాతానంటిరే యాపా సెట్ అంటే నాకు ఇంపుగాయనే నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో అయ్యో జోడు గంపల్లా నన్ను జోలా జోలండి. ఈ పాట అసలు చాలా అంటే చాలా వైరల్ అయిపోయింది. ఈ పాట ప్రభక్క ఎప్పుడైతే ఈ పాట వాడిందో అసలు మొత్తం అక్కకి చాలా ఫేమస్ వచ్చేసింది. ఇది JDL మ్యూజిక్ లో ఎక్సలెంట్ ఉంటుంది పాట మాత్రం. నాకు బాగా ఇష్టమైన పాట, నా కోడలికి బాగా ఇష్టమైన పాట. ఈ పాట విన్నదంటే చాలా ఎగురుతూనే ఉంటది ఇక ఏదో పూనకం వచ్చినట్టు. నీకు కూడా అనిపించిందా అనిపించలేదు ఇప్పుడు ఈ పాట వినంగానే? అనిపించింది కదా, చాలా సార్లు విన్నా కూడా. విన్నావా? సో ఎక్కడ బోనాలైనా ఎక్కడైనా కానీ ఈ పాట మాత్రం 100% వినిపిస్తుంది. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. మీ అందరు కూడా JDL మ్యూజిక్ లో చూసేయండి. చెల్లె ఇన్ని పాటలు వాడి వినిపించినావు కాబట్టి నీకు కూడా నేను 2 పాటలు వాడి వినిపించిన. అది కూడా ఎందుకంటే ప్రభక్క ఇప్పుడు పాడే పాటలన్నీ కూడా ఫేమస్ అవుతున్నాయి కాబట్టి ఆమె పాటలలో కొంచెం ఆమె గొంతులో కూడా ఒక రకమైన తీయదనం ఉంటది కాబట్టి ఆమె కోసం ఆ పాటలు వాడినా నేను. సో థ్యాంక్ యూ సో మచ్ చెల్లె. నువ్వు అనుకున్నవి అన్ని నెరవేరాలని దేవుడు ఎప్పుడు నిన్ను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటి పాటలు ఇంకా చాలా చాలా పాడి ప్రజల్ని అందరినీ కూడా వాళ్ళకొక రకమైన ఎమోషన్స్ ని తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నాకు కూడా ఇంత మంచి అవకాశం కల్పించిన JDL టీవీ వారికి నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నాలాంటి వాళ్ళని చాలా మంది మట్టి గొంతుకులని ఇలాంటి ఇంటర్వ్యూస్ ద్వారానైనా జనాలకు పరిచయం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నీలాంటి మట్టి గొంతులే కాదు, మనకు అసలు నిజం చెప్పాలంటే ఈ తెలంగాణలో నల్గొండలో కరీంనగర్లో ఎక్కడ చూడు మట్టి గొంతులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ బయటికి రావట్లేదు. మా JDL టీవీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇలాంటి మట్టి గొంతులందరినీ తీసుకొచ్చి ఒక్కసారి మొత్తం పరిచయం చేస్తే వాళ్ళకు కూడా అవకాశాలు ఇప్పించడానికి JDL టీవీ రెడీగా ఉంది. సో దానికోసం అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం ఇలాంటి మట్టి గొంతుల కోసం చూస్తూ ఉండండి JDL టీవీ. థ్యాంక్ యూ.